హలో అండి. ఈరోజు వీడియోలో మనం లకాడాంగ్ పసుపు గురించి చూడబోతున్నాం అండి. లకాడాంగ్ పసుపు కొమ్ములు మన స్టోర్లో అందుబాటులో వచ్చినాయి. ఎప్పటి నుంచో అందరూ అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము. మిస్ కాకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హలో ఫ్రెండ్స్, మొన్న రిలీజ్ చేసిన ల్యాండ్ నేబర్స్ వీడియోని మీరు అందరూ చాలా బాగా ఆదరించారు. ధన్యవాదాలు ముందుగా దానికి. చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారండి. నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇచ్చానండి. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అవి కూడా. సో దాని ద్వారా మీరు కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు అనమాట. సో చాలా మంది నాకు వచ్చిన మెసేజ్లో రిక్వెస్ట్ ఏంటంటే మన స్టోర్లో తీసుకురావచ్చు కదా, మన స్టోర్లో తీసుకురావచ్చు కదా అని. ఇది వింటర్లో దొరికే ప్లాంట్స్ అండి యాక్చువల్గా ఇవి. సో వింటర్ ముందు మేము ప్రయత్నిస్తామండి తప్పకుండా మన స్టోర్లో తీసుకురావడానికి. ఇందులో కలర్స్ అన్ని కూడా ఆల్వేజ్ మీ అందరి సపోర్ట్ తోనే మన స్టోర్ ముందుకెళ్తుంది, మన ఛానల్ ముందుకెళ్తుంది. మన స్టోర్ లోకి ఎప్పటికప్పుడు మేము కొత్త కొత్త ఐటమ్లు తీసుకొస్తూ ఉంటాము. మన ఆరోగ్యంగా ఎలా ఉండాలన్నది నేను శోధిస్తూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం తెస్తే బాగుంటుంది, అది మనం ఇంట్లో పండించుకుంటే ఇంకా బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు శోధిస్తూ ఉంటానండి. సో అందులో భాగంగానే లకాడాంగ్ టర్మరిక్ ని మన స్టోర్ లో లాస్ట్ ఇయర్ మనం సీడ్స్ తీసుకొచ్చి ఇచ్చామండి. ఈ సంవత్సరం చాలా కష్టమైంది అనమాట. నార్మల్ గా ఏంటంటే అక్కడ జనవరి ఫిబ్రవరిలోనే హార్వెస్టింగ్ అయిపోతుంది, అంటే తీసేస్తారు పంట. అప్పటి నుంచి మనం ట్రై చేస్తూ ఉంటే ఇప్పటికే మనకే దొరికినాయి అనమాట ఈ లకాడాంగ్ టర్మరిక్ అనమాట అండి ఇవన్నీ కూడా. సో చాలా మంచి సీడ్స్ వచ్చినాయండి మనకు ఇప్పుడు. ఇవన్నీ కూడా జైన్షియా హిల్స్ అని ఉంటుందండి లకాడాంగ్ దగ్గర, మన మేఘాలయ స్టేట్ లో. సో అక్కడ హిల్స్ మీద పండించిన పసుపు అనమాట ఇది. ఉన్న సోర్సుల వల్ల, నెట్వర్క్ వల్ల మొత్తం మీద నేను దీన్ని సాధించగలిగానండి. సో చాలా మంది ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు, లకాడాంగ్ మాకు సీడ్లు కావాలి, మాకు సీడ్లు కావాలని. సో ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఇంట్లోనూ పెంచుకోవాలండి. రాను రాను మన రెగ్యులర్ పసుపుని మానేసి లకాడాంగ్ పసుపునే మనం పెంచుకుంటే ఈ పసుపుని మనం ఇంట్లో వాడటం మొదలెడితే ఎన్నో విధాల ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే చేయండి. ఎందుకంటే మన స్టోర్ లోనే వచ్చే చాలా స్పెషల్ ఐటమ్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే, ఇటువంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మిస్ కాకుండా ఉంటారు. తర్వాత స్టాక్ అయిపోయిన తర్వాత ఉపయోగం ఏమి ఉండదండి. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో రాగానే చూసుకుంటే మీరు ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా నేను చాలా అతి కష్టం మీద సంపాదించాను అనమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఎవరికైతే లకాడాంగ్ అవసరం ఉంటుందో, ఎవరికైతే కాదండి చెప్పాలంటే అందరికీ కావాలి లకాడాంగ్ టర్మరిక్. ప్రతి గార్డెన్ లోనూ పెంచుకోవాలి, ప్రతి ఇంటి మీద కూడా. లకాడాంగ్ ఏంటి స్పెషాలిటీ? లకాడాంగ్ లో ఏంటంటే కర్క్యూమిన్. సో ఇందులో ఉండే కర్క్యూమిన్ కాంపౌండ్ ఏదైతే ఉంటుందో 7.5 నుంచి 12% కూడా వస్తుందండి. అంటే గ్రోయింగ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది అంటే వర్షపాతం గానీ, సాయిల్ గానీ, జియోగ్రఫికల్ లొకేషన్స్ కానీ, టెంపరేచర్స్ కానీ, ఇట్లా వేరియస్ పారామీటర్స్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. బట్ మన టెరెస్ గార్డెన్స్ లో కనీసం 7.5 కాకపోయినా కూడా నా ఎస్టిమేట్ ప్రకారం 5-6% వచ్చినా కూడా మంచి పసుపు మనం వాడుకుంటున్నట్టేనండి. నార్మల్ గా మనం ఇంట్లో పండించుకునే పసుపు, ఇది నేను ఇంట్లో పండించిన పసుపు అండి. ఆల్రెడీ మన వీడియోలో చూపించాను, ఇంకా కట్ చేయలేదు. సో మనం ఇంట్లో పండించిన పసుపులో మనకి మాక్సిమం 3-4% వరకే పసుపు వస్తుంది. దీనిని మనం లకాడాంగ్ పసుపుతో రిప్లేస్ చేసుకుంటే ఒక 1-2 years లో ప్రతి ఇంట్లోనూ లకాడాంగ్ పసుపు పండించుకుంటే 5-6% మినిమం కర్క్యూమిన్ వస్తే అది మనం వాడుకుంటే ఇంట్లో అందరి ఆరోగ్యాలు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతాయండి. కర్క్యూమిన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాన్సర్ వచ్చే కారకాలైన ఫ్రీ రాడికల్స్ అన్నిటిని కూడా ఇది ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. బాడీ నుంచి న్యూట్రలైజ్ చేస్తుంది బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని కూడా. తర్వాత ఆర్థరైటిస్ ఈ మధ్యన కామన్ ప్రాబ్లం అయిపోయిందండి అందరికి కూడా. ఒక 30-35 years దాటగానే ప్రతి వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఇది అసలు మొత్తం కామన్ గా అయిపోయింది అనమాట. వాటన్నిటికీ కూడా ఈ లకాడాంగ్ కాంబినేషన్ లో మీరు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్లా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఆరోగ్యానికి సంబంధించి. సో దీన్ని మనం రెగ్యులర్ వంటల్లో వాడటం మొదలెడితే, మనం పండించుకుని మనం ఆరోగ్యంలో అన్నది చాలా చేంజ్ తీసుకుని రావచ్చండి. తప్పకుండా ఈ మందులు అవసరం లేకుండానే న్యాచురల్ గా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా చాలా బాగా ఇంప్రూవేషన్ చేయడానికి ఎంతో ఉపయోగపడి కర్క్యూమిన్ అన్నది ఇందులో హైయెస్ట్ ఉంటుంది కాబట్టి లకాడాంగ్ స్పెషాలిటీ అనమాట. వరల్డ్ లో హైయెస్ట్ కర్క్యూమిన్ ఉండే పసుపు ఇది ఒక్కటేనండి. ఇది కూడా ఓన్లీ లకాడాంగ్ లోనే మనకి ఈ 7.5 నుంచి 12% వరకు కూడా వస్తుందండి నార్మల్ గా. బట్ దీనికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, దీనికి ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ సరిగ్గా మంచిగా ఇస్తే మన దగ్గర కూడా 8.5 కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కలేదండి మన దగ్గర. దీనికి కావాల్సింది ఏంటంటే అండి, మనకు సాయిల్, మంచి సాయిల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మంచి కౌ మాన్యూర్ అండి. మంచి కౌ మాన్యూర్, బాగా మాగిన కౌ మాన్యూర్ ఉంటే బాగా కలుపుకుని మనం సాయిల్ మిక్స్ లో టబ్లో వేసుకునేటప్పుడు అందులో ఇది పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే మొక్క గ్రోయింగ్ స్టేజ్ లో కూడా మనం అప్పుడప్పుడు కొంచెం కౌ మాన్యూర్ లాంటిది, కంపోస్ట్ లాంటిది
అన్నది ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే పంచగవ్య అలాంటివి ఇచ్చుకుంటే కూడా మనకి హెల్తీగా బాగా పెరుగుతాయి. రూట్ సైజ్ అన్నది ఈ ట్యూబర్స్ అనేవి మనకి బాగా లావుగా వస్తాయండి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. మామూలు పసుపు లాగానే పెద్ద దీనికి స్పెషల్ ఎక్స్ట్రా కేర్ ఏమీ లేదండి. సో ఇది మన స్టోర్ లో అందుబాటులో తీసుకొచ్చాము. మీకు ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు, లేదా మన ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి ఈ తర్వాత మళ్ళీ దొరకదనమాట. మేము 1 year నుంచి ట్రై చేస్తుంటే సీజన్ జనవరి ఫిబ్రవరిలో మనం హార్వెస్టింగ్ సీజన్ నుంచి కూడా మనం గట్టిగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు తీసుకురాలేకపోయాము. అతి కష్టం మీద మనకు దొరికింది అనమాట. సో ఎవ్రీ టైం దొరుకుతుందని మనం చెప్పలేము. ఇవాళ కూడా దీన్ని పెంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో దట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఆటోమేటిక్ గా మీరే 10 మందికి ఇవ్వగలుగుతారు, ఇంకా 10 గార్డెన్స్ లో పెంచగలుగుతారు. సో చాలా మంది స్టోరీ ఎక్కడ అని అడుగుతున్నారండి. మనం ఆల్రెడీ అన్ని వెబ్సైట్ లో ప్రతి చోట మన క్లియర్ డీటెయిల్స్ ఉన్నాయి. బట్ మళ్ళీ కూడా ఈ వీడియో ముఖంగా మీకు చెప్తున్నానండి. మన స్టోర్ వచ్చి మెయిన్ స్టోర్ వచ్చి ప్రశాంతి నగర్ హైదరాబాద్ అండి. కుకట్పల్లి దగ్గర ప్రశాంతి నగర్ అని ఉంటుంది. అక్కడ మన స్టోర్ మెయిన్ స్టోర్ అండి ప్రెసెంట్ గా. తర్వాత మనకి ఫ్రాంచైజీ బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి BHL లో ఉందండి, న్యూ MAG విద్యుత్ నగర్ దగ్గర BHL దగ్గర ఉంది. ఇంకోటేమో దమ్మాయిగూడలో ఒక స్టోర్ ఉందండి. అలాగే పాలకొల్లులో కూడా మనకు ఒక స్టోర్ ఉంది. ఇవన్నీ కూడా మన స్టోర్ నెట్వర్క్ డీటెయిల్స్ అన్ని కూడా మన వెబ్సైట్ లో ఎప్పుడు కూడా స్టోర్ నెట్వర్క్ లో కనబడతాయండి. మీకు మ్యాప్ తో సహా ఉంటాయి అక్కడ, కాంటాక్ట్ నెంబర్స్ తో సహా. ఎవరికి ఎక్కడ కావాల్సి వచ్చినా కూడా మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఒకవేళ అక్కడ అవైలబిలిటీ లేకపోతే కూడా మెయిన్ స్టోర్ కి మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మన వాట్సాప్ నెంబర్, మన వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మీకు హోమ్ డెలివరీ ఉంటుందండి. అలాగే మన గార్డెన్ లో ఉన్న చాలా రకాల మెటీరియల్స్ తో పాటు ఇది ఆర్డర్ ఇచ్చుకుంటే మీకు కొరియర్ లో వచ్చేస్తాయి, లేదా RTC ఆప్షన్ ఉంది. చాలా ఆప్షన్స్ లో మనం డిస్పాచ్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా. అండ్ మన స్టోర్ గురించి రివ్యూస్ చూడాలంటే మీరు గూగుల్లోనే చూస్తే మన స్టోర్ రివ్యూస్ తెలుస్తాయి. మన కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్, మన క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఏంటి, మన అటెన్షన్ ఏంటి, మన కేర్ ఎట్లా ఉంటుంది కస్టమర్ వైపు అన్నది మీరు అన్ని కూడా గూగుల్ రివ్యూలో చూడొచ్చండి. సో దీన్ని మనం ఒక్కసారి ఈ లకాడాంగ్ పసుపుని మనం కట్ చేసి చూద్దాము. అలాగే మామూలు పసుపుని కూడా కట్ చేసి చూద్దాము క్లోజ్అప్ లో. ఇప్పుడు ఇది మీరు చూసే మన లకాడాంగ్ టర్మరిక్ అండి. ఇదేమో నేను నా గార్డెన్ లో పండించిన టర్మరిక్ అనమాట. ఇది నార్మల్ టర్మరిక్, ఇదేమో లకాడాంగ్ టర్మరిక్. ఇవన్నీ కూడా మొలకలు వచ్చేస్తున్నాయి చూసారా. అన్ని కూడా మొలకలకి రెడీగా ఉన్నాయి అనమాట. మనం పెట్టగానే వచ్చేస్తాయండి. టిప్స్ ఏమన్నాయో ఇవన్నీ కూడా మనం మొక్కను కట్ చేసుకుని ఇట్లా మొక్కలు పెట్టుకోవచ్చండి. ఇట్లా ఉంది కదా, ఇది ఒక మొక్క అనమాట మనకి. అట్లానే ఇక్కడ ఇంకొక బొడిపు వస్తుంది, ఇది ఒక మొక్క. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూసారు, ఇది కోస్తుంటే కూడా పసుపు ఎలా చెందిరిస్తుందో. కలర్ చూడండి, దీని కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుందండి లకాడాంగ్ టర్మరిక్ లో బేసిక్ గా. ఇదే పసుపుని మనం నిలువుగా కోసి చూస్తే, నిలువుగా కూడా కోసి చూద్దామండి. ఒక దుంప తీసుకుని, ఏదో ఒక దుంప మనకి ఇది కూడా మొలకలు ఎలా వస్తున్నాయి చెప్పండి. మొలకలు అన్ని కూడా చాలా బాగా వచ్చేస్తున్నాయండి. సో దీన్ని మనం నిలువుగా కోసి చూస్తే ఇట్లాగా ఇదిగోండి, చూడండి కలర్ చూడండి, ఆరెంజ్ కలర్ చూసారా. అంటే ఇందులో అంత రిచ్ గా మనకి ఈ పసుపు అన్నది కర్క్యూమిన్ కంటెంట్ అనేది ఉందన్నమాట. సో ఇంత రెడ్ కలర్ లో రెడ్డిష్ బ్లూ మీకు కనపడుతుంది కదండి. దీంట్లో మీకు దుంప ముదిరే కొద్ది కూడా లకాడాంగులో ఎక్కువ మనకి కర్క్యూమిన్ కంటెంట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అసలు. ఇప్పుడు మన దుంపని కట్ చేసి చూద్దామండి. ఈ మనం పండించుకున్న టర్మరిక్ అనమాట. దీనికి కూడా అవన్నీ బటన్స్ అన్నీ ఇలా వస్తున్నాయి. సో దీన్ని కూడా మనం సెంటర్ లో కట్ చేసి చూద్దామండి. సో దీని కలర్ తేడా చూడండి. సో దీని కలర్ తేడా చూసారా, దీనికి లైట్ కలర్ ఉంది చూసారా. తేడా చూస్తే మీకు పక్క పక్కన పెట్టి చూస్తే, సో ఇది లైట్ కలర్ ఉంటుంది, ఇదేమో డార్క్ కలర్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకోటి కూడా కట్ చేసి చూద్దామండి మనం. ఇదిగోండి, ఇదంతా కూడా లైట్ టింట్ ఉంటుందన్నమాట. బట్ ఇవన్నీ లైట్ కలర్ ఉన్నాయి చూసారు కదా. ఇది మనం పండించే పసుపు అనమాట. వేరే ఈ లకాడాంగ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఇట్లా ఆరెంజ్ కలర్ టింట్ వస్తుందండి. ఆరెంజ్ కలర్ ముదిరే కొద్ది కూడా ఇది పెరుగుతూ ఉంటుంది ఇందులో కంటెంట్. ఈ లకాడాంగ్ లో ఉండే స్పెషాలిటీ అదనమాట బేసిక్ గా. ఇది నేను యాక్చువల్ గా మన దగ్గర లకాడాంగ్ టర్మరిక్ పౌడర్ కూడా ఉందండి. దాన్ని నేను ల్యాబ్ కి టెస్టింగ్ పంపించాను. 8.5% మనకి ఆ పౌడర్ లో వచ్చిందండి లాస్ట్ టైం. చూసారు కదండి. ఇప్పటి వరకు ఈ లకాడాంగ్ టర్మరిక్ ఉన్న స్పెషాలిటీ ఏంటనేది కలర్, రంగు అండి మెయిన్ ఇందులో. అంటే ఇంత రిచ్ గా ఉంటే మనకి ఎంత కర్క్యూమిన్ ఉంటుంది అనమాట ఇందులో. సో లకాడాంగ్ టర్మరిక్ లో ఉన్న బేసిక్ స్పెషాలిటీ అదండి. హైయెస్ట్ కర్క్యూమిన్ ఇన్ ది వరల్డ్ 7.5 నుంచి 12 వరకు ఉంటుంది అనమాట. మనం కండిషన్స్ ని బట్టి ఆల్రెడీ చెప్పాను మీకు. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మామూలు పసుపుని మనం లకాడాంగ్ పసుపుతో రిప్లేస్ చేద్దాము. ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఇది పెంచుకోవాలి. ఒక సంవత్సరం మీరు మన స్టోర్ లో తీసుకుని పెంచుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మీకే మీ అందుబాటులో ఉంటుంది అనమాట పెంచుకోవడానికి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 20 years లోపల మీ అందరి ఇళ్లలోనూ కూడా ఈ లకాడాంగ్ పసుపు అనేది విరివిగా దొరుకుతుంది. మినిమం 5 to 6% కర్క్యూమిన్ అయితే మీరు డెఫినెట్ గా మన తినే ఫుడ్ లో తినగలుగుతారు. సో ఆరోగ్యం అనేది
న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట అది. సో ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మన వాట్సాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా ప్లేస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు. మార్నింగ్ 9 to 6 ఓపెన్ ఉంటుంది స్టోర్. ఈ లకాడాంగ్ పసుపు పొడి కూడా మన స్టోర్లో అందుబాటులో ఉందండి, పసుపు పొడి. సో దాన్ని మనం ఎలా తీసుకుంటే మనకు బాగా ఉపయోగం ఉంటుంది అన్నది నేను ఒక వీడియో లోపల మీకు చూపించబోతున్నాను. లకాడాంగ్ పసుపు పొడిని మన బాడీ పూర్తిగా ఆ కర్క్యూమిన్ కంటెంట్ని సంగ్రహించుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే మనకు బాగా ఉపయోగం ఉంటుంది అన్నది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అన్నవి మనం మిస్ కాకుండా ఉంటారు. ఇలా కొత్త ఐటమ్స్ వచ్చినప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.